హాయ్ అందరికీ. ఈరోజు మీకైతే ఉల్లి పువ్వు వడియాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ వడియాల కోసం అయితే ఒక 1 కప్పు బియ్యం పిండిని అయితే తీసుకోండి. ఇదైతే పొడి బియ్యం పిండి అండి. దీన్నైతే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ అయితే పెట్టుకోండి. నేనైతే కుక్కర్ని అయితే పెట్టుకున్నాను. మనం 1 కప్పు బియ్యం పిండిని తీసుకున్నాం కదా, సో అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ని అయితే ఇందులో వేసుకొని దానిపైన అయితే మూత పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3-4 పచ్చిమిర్చీలను అయితే వేసుకోండి. అదేవిధంగా కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మనమైతే పిండి కొలిచిన కప్పుతోటి ఒక 3/4 కప్పు వరకు అయితే ఉల్లిపాయలను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి. మనకైతే ఇప్పుడు వాటర్ అయితే మరుగుతున్నాయి. స్టవ్ అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి కొంచెము. ఆల్రెడీ మనం ముందు మిర్చిల్లో కూడా యాడ్ చేసాం కదా, చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను కూడా మరుగుతున్న వాటర్లో అయితే వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే ఆనియన్ అనేటువంటిది మనకి చాలా సాఫ్ట్గా అవుతుంది. 2 మినిట్స్ సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి అయితే మంచిగా కలుపుకొని ఇందాక మనం దంచి పక్కన పెట్టుకున్న మిర్చిని కూడా యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా కలపండి. ఇప్పుడు ఇందులోనే బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. దీన్ని అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా ఎలాంటి ఉండలు లేకుండా అయితే కలుపుకోండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. వడియాలలో సాల్ట్ ఎక్కువైతే మాత్రం తినలేము. తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి. ఈ విధంగా మంచిగా మొత్తం అయితే కలుపుకోండి. కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. దీనిపైన మూతనైతే పెట్టుకొని ఒక 2 to 3 అవర్స్ అయితే ఇలాగే వదిలేయండి. ఇది మంచిగా ఉమ్మగిలుతుంది. ఇది చల్లారడానికి కూడా మనకు చాలా టైమే పడుతుంది. అందుకని ఒక 3 అవర్స్ అయితే వెయిట్ చేయండి. 3 అవర్స్ తర్వాత నాకైతే చాలా మంచిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే చేయితోనైతే ఈ విధంగా మంచిగా పిసకండి. చేతికైతే కొద్దిగా వాటర్నైనా లేకపోతే ఆయిల్నైనా స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా అయితే మంచిగా పిసకండి. చేతికి వాటర్ని అంటించుకొని ఈ విధంగా కొద్దిగా చిన్నగా ముద్దల్లాగానైతే తీసుకొని ఒక ప్లేట్ పైన ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఇవైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇవి అన్నంలో అయినా పెట్టుకొని తినచ్చు. అన్నంలోకి కాకుండా వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సేమ్ ఇవైతే ఆనియన్ పకోడీ ఉంటుంది కదా, అలాగే ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. సో అన్నైతే ఈ విధంగా పెట్టుకోండి. మీకు కొంచెము అతికినట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ని అయితే చేతికి పెట్టుకుంటూ ఈ విధంగా అయితే అన్నిటిని కూడా పెట్టుకోండి. నాకైతే పిండి మొత్తం అయితే ఒక 4 ప్లేట్స్ అయితే పట్టినాయి. నేను తీసుకున్న 1 కప్పు పిండికి ఈ విధంగా అన్నిటినైతే పెట్టుకోండి. ఇవి మనమైతే ఒకదానికొకటి అంటుకోకుండానైతే చూసుకోండి. కొంచెం మధ్యలో గ్యాప్ అయితే ఉండాలి. సో నేనైతే ఫ్యాన్ కిందనే పెట్టుకున్నా. ఒక 1 డే తర్వాత నాకైతే ఈ విధంగా అయిపోయినాయి అన్నమాట. కొద్దిగా పైన ఆరినాయి. తీసేటప్పుడైతే కొంచెం మెల్లగా తీయండి. ఇవి ఇంకా ఆరాలన్నమాట, అందుకని అతుకుతున్నవి. ఇట్లా అతుకుతే మాత్రం వదిలేసి మళ్ళీ ఎండలో అయితే పెట్టుకోండి. ఒక 3 డేస్కి అయితే నాకు ఈ విధంగా మంచిగా ఎండినాయి. చాలా బాగా డ్రై అయిపోయినాయి అన్నమాట. ప్రెస్ చేస్తే కూడా చాలా గట్టిగా ఉన్నాయి.
మనకి ఇవి చాలా డ్రై అయితేనే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట. సంవత్సరం అయినా కూడా పాడవకుండా బాగుంటాయి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ విధంగా కొన్ని అయితే వేసుకుంటూ వేయించుకోండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సేమ్ పకోడీ లాగానే వస్తుందన్నమాట స్మెల్. ఇవైతే చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం తింటుంటే మధ్య మధ్యలో ఆనియన్ తాకుతుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.